2025 యూదుల అభిమాసము మరియు పస్కా అను మా వీడియోను ఎంపిక చేసుకున్నందుకు మీకు నా ధన్యవాదములు. నా ఛానల్ ప్రతి వీడియోను సత్యం విషయమై వివేచన చేయి వారి కొరకు లోతైన మర్మంతో కూడిన మీరెన్నడూ వినని కొత్త సంగతులు వింటున్నారు. వినండి, వినిపించండి, వివేచించండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏ విధమైన నష్టం ఉండదు. షేర్ చేయడం మర్చిపోకండి. మరొకరికి ఉపయోగపడను అని నా మనవి. టాపిక్ లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి, చివరి వరకు వీక్షించండి. నిర్గమకాండం 12వ వాక్యంలో నెలలలో ఇది మీకు మొదటి నెల అని వ్రాయబడి ఉన్నది. ఈ సృష్టి యొక్క కాలచక్రము కాలముతో పాటు ప్రకృతి వసంత ఋతువును సంచరించుకొనుచూ ఉన్నది. వృక్షములు చిగురించుచున్నవి. పచ్చదనముతో భూమండలము అలుముకొనుచూ ఉన్నది. అనగా వసంత ఋతువులోనికి మనము కూడా మన జీవిత కాలంలో అడుగు పెట్టబోతున్నాము. అనగా మరొక కొత్త సంవత్సరమునకు ఆహ్వానం పలకవలసి ఉన్నది. మరి ఆ దినము, నెల, రోజు ఎక్కడి నుంచి ప్రారంభించమని మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞగా చెప్పబడినది అనే విషయంలో సరి చూసుకోవలసి ఉన్నది. యూదులకే ధర్మశాస్త్రము అనుగ్రహించబడినది మరియు అనాది నుండి ఆచరించిన వారు వారే కనుక, ఆ నియమ నిబంధనలు వారే రూదులు కనుక వారి ఆచరణ సత్య ధర్మ బద్ధమా కాదా, లేఖనముతో సరిపోనా లేదా ఒకసారి మనం కూడా వివేచించవలసి ఉన్నది. చివరకు చూడండి, మీ మనస్సు హృదయమునకు మీకు మీరే న్యాయ నిర్ణేతలు కండి, అది మీకు మేలు కలుగును. ద్వితీయోపదేశకాండం 12వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. నేను మీకు ఆజ్ఞాపించుతున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. అలాగే ద్వితీయోపదేశకాండము 4వ వాక్యంలో మీ శక్తిమంతుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు. అదే విధంగా ప్రకటన గ్రంథం 22వ వాక్యంలో ఈ గ్రంథం ముందున్న ప్రవచన వాక్యంలో విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన యెడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు శక్తిమంతుడు వానికి కలుగజేయను. అదే విధంగా ప్రకటన గ్రంథం 22వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం ఉన్న వాక్యములో ఏదైనా తీసివేసిన యెడల శక్తిమంతుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవన వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయును అని రాయబడి ఉన్నది. అలా రద్దు చేసిన లేదా మార్పులు చేసిన అది నేరము, ఆజ్ఞ అతిక్రమము లేదా పాపంగా సృష్టికర్తచే పరిగణించబడుతుంది. అది యూదుడైనా అన్యజనుల్లో ధర్మశాస్త్రం అనుసరించి వారైనా ఎవరైనా ఒకే తీర్పు జరుగు. ఎవరో చేసిన మార్పులకు మనము బలి కారాదు. మనవులచే మార్పిడి చేయబడిన నియమము నిబంధనలు అనుసరిస్తే వారు చేసిన మార్పులను అంగీకరించిన వారమై వారి పాపములో లేదా అతిక్రమంలో పాలిభాగస్థలమవుదాము. అందుకే ఒకసారి సరి చూసుకోవలసి ఉన్నది. మన ముందు జీవ గ్రంథం ఉన్నది. మనం చదువుతున్నాము, చదువుకున్న వాళ్ళమే కావున చదవగలుగుతున్నాము, కాస్త కోస్తో గ్రహించగలము. మరెవరో చెప్పనవసరం లేదు. మరొకరికి చెంతకో సంఘ సమాజాల్లోకి చేరవలసిన అవసరం కూడా లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కాస్త లాజిక్ గా ఆలోచన చేస్తే సరిపోతుంది. మీరు ఒక అడుగు ముందుకు వేయగలిగితే ఆయనే ఒక అడుగు మీ వద్దకు వేయను. నీకు తానే బోధించి గ్రహింపచేయను. మానవులకు భయపడనవసరం లేదు. బోధకులకు సంఘాలకు మనము భయపడనవసరం లేదు. మనం భయపడవలసినది సృష్టికర్తకు మాత్రమే అని మీరు గమనించవలసి ఉన్నది. ఈ సంవత్సరంలో ప్రపంచం అంతా వ్యాపించున్న యూదులు అనగా ఆర్థడాక్స్ యూదులు, సమరిటేరియన్ యూదులు, కబాలా యూదులు, కరేటేన్ యూదులు, ఇలా అనేక శాఖలు సంఘాలు వారి ధర్మమును మానవ కల్పిత ఆచారమును అనుసరించుతూ ఉన్నారు. వీరిని బట్టి ప్రపంచంలో అన్యజనుల్లో కొందరు అనగా యావే సమాజం వారు కావచ్చు, యావా సమాజం వారు కావచ్చు, యెషువా సమాజం వారు కావచ్చు, అబ్రాహమైట్స్ కావచ్చు, అదే విధంగా ఎఫ్రామైట్స్ కావచ్చు, నోవాహైట్స్ కావచ్చు, ఇలా అనేక సంఘాలు సమాజాలు వారు యూదులు అనుసరించు పద్ధతిని అనుసరించుతున్నారు. ఇందులో ఏమాత్రము సంకోచం లేకుండా కనీసం పూర్ణ వివేచన చేయకుండానే ధర్మశాస్త్రమును అనుసరింపచేయచ్చు ఉన్నారు. మహారాజు యొక్క చట్టమును అతిక్రమించడం ఎంత ప్రమాదమో, దాని వలన కలుగు నష్టం ఏమిటో తెలియకపోవుట, తెలుసుకొనకపోవుట, బోధకులు వివరించకపోవుట, ఆ బోధకులను అనుసరించేవారు వినువారు లేఖనానుసారమేనా అని ఆలోచన చేయకపోవుట ఒక గొప్ప వింతైనటువంటి సంఘటనగా ఉన్నది. ఈ 2025వ సంవత్సరము ఋతువు, సంవత్సరము, నెల, దినము, ఆరంభము ఏ సూచనను ఆధారం చేసుకున్నారు అనే విషయంలో మీరు కూడా పరిశీలించవలను కదా. లేదు కనుకనే ఈ వీడియో మీ ముందు ఉన్నది. లేఖన వివరణ ఏమనగా, 1 వసంత ఋతువు ప్రారంభమైనదని ఆకాశమందు సప్తఋషి నక్షత్రములు సూచనగా ఇవ్వబడినది.
2 నెలలు కాలములు దిన సంవత్సరముల సూచనగా కన్యా రాశి నక్షత్రము సముదాయముగా అబీబు అనే నక్షత్రము సూచనగా ఇవ్వబడింది. 3వదిగా దినము ప్రారంభము సూర్యుడు సూచనగా ఇవ్వబడింది. అనగా దిన ప్రారంభమునకు సూర్యుడు, నెల ప్రారంభమునకు చంద్రుడు సూచన, సంవత్సరము మరియు ఋతువు ఆరంభమునకు నక్షత్రములు సూచనగా ఈ 3 వెలుగులు ఆకాశమందు నేటికి సాక్ష్యముగానే వాటికి నియమించిన క్రమము చొప్పున అవి పాటించుచున్నవి, మనవులకు లేఖనముతో సాక్ష్యముగా ఇవ్వబడినవి. ఇది ఆయన ఆజ్ఞతో కూడిన నియమము, కట్టడలు. బబులోను దాస్యమునకు పోవు వరకు యూదా రాజ్యముగా చేసినప్పుడు 2 రాజ్యాలుగా విడిపోయినప్పుడు ఇజ్రాయేలు ఆచరించారు. దాస్యగృహంలో 70 సంవత్సరం ఉన్నప్పుడు వారి నియమానికి అలవాటు పడ్డారు. అందులో ప్రధానమైనది చంద్రవంక నుండి నెలను లెక్కించుట ప్రారంభించారు. ఈ నియమం వలన నెల ఆరంభ దినాలు, విశ్రాంతి దినములు, తిథులు మారిపోతాయి. తిరిగి యెరూషలేముకు వచ్చారు. ఎజ్రా, నెహెమ్యా కాలంలో వారు మోషే ధర్మశాస్త్రంను కనుగొని అనుసరించుటకు ప్రయత్నించారు. అబద్ధాన్ని అనుసరించే వాళ్ళు మెజారిటీ ఎక్కువ శాతం ఉండటం వలన యెహోషువ మెస్సియా శరీరధారిగా వచ్చినంత వరకు అదే నియమాన్ని అనుసరించడం వలన శాస్త్రులు, పరిసయ్యులు మెస్సీతో వివాదము చెలరేగినది. ఆ వివాదం ఏర్పడి చివరికి ఆయనను శిక్షా విధికి పాత్రులుగా అప్పగించారు. ఆయన ఆరోహణుడైన నాట నుండి నేటి వరకు రామారమి 2000 సంవత్సరములు చంద్రవంక నుండి నెలలను లెక్కించడం, ఈ మధ్యలో సైన్స్ ఆధారంగా సూర్య గమనం బట్టి ఇంగ్లీష్ క్యాలెండర్ పుట్టుకు రావడం, అందులో వారము అయినటువంటి శనివారం విశ్రాంతమని మరలా మార్చుకోవడం, ధర్మశాస్త్రములు యూదులు గందరగోళానికి గురి చేయడమే కాకుండా యూదా జనులందరినీ గందరగోళం పడవేయటే కాకుండా అన్యజనుల ధర్మశాస్త్రం అనుసరించదలిచిన వారిని కూడా నాశన మార్గంలో నడిపించుతున్నారు అని అనుటకు ధర్మశాస్త్రమే సాక్ష్యము ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వాక్యంలో శక్తిమంతుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగా కలియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచనకై యుండునగాకని ఆయన పలికెను. అదేవిధంగా కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 19వ వాక్యంలో ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయము కాలము తెలియను అని రాయబడి ఉన్నది. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఆయన సప్తఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు అని రాయబడి ఉన్నది. మరి యూదులు అనుసరించే విధానమును ఒక్కొక్కటిగా గమనిస్తే ఈ సంవత్సరము 2025 మార్చి 30వ దినం నుండి సంవత్సరం ప్రారంభము, నెల ఆరంభము, నెలలో మొదటి దినము ఆరంభము మొదలు పెడుతున్నారు. ఋతువుల్లో కొనుగోలు విధానము ఎలా అనుసరించుతున్నారు? నిజంగా మోషే రాసిన ధర్మశాస్త్రంని అనుసరిస్తున్నారా, లేదా రబ్బూనీయులు అంటే బోధకులు అనగా శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రము అనుసరించుతున్నారా అని గమనిస్తే, 1 దినము ప్రారంభము మొదటి గడియ ఎక్కడి నుంచి యూదులు ప్రారంభిస్తున్నారు? ఆదికాండం 1వ అధ్యాయము 5వ వాక్యంలో చెప్పని విధంగా అస్తమయము ఉదయము కలిగా ఒక దినమాయను అని లేఖనము చెప్పబడింది. అనగా సూర్యోదయం నుంచి మరుసటి సూర్యోదయం వరకు ఒక దినమని దాని యొక్క భావం. యూదులు ఆ అస్తమయము అని రాయబడింది కనుక సాయంత్రం నుంచి రోజును ప్రారంభ గడియగా భావించి మరుసటి సాయంత్రం వరకు ఒక దినము అంటున్నారు. అది ఎలా సాధ్యం? ఈ చిత్రపటాన్ని గమనించండి. అస్తమయము అయిన తర్వాత 4 జాములు ఉంటాయి, ఆ తర్వాత ఉదయం అవుతుంది. అస్తమయము ఉదయము కలుగుగా 4 జాములతో దినము సంపూర్తి అవునా? సాయంత్రము వరకు అని లేఖనంలో రాయబడలేదే. అలాంటప్పుడు వీరు సాయంత్రంతో దినము సమాప్తము అని ఎలా భావిస్తారు? అస్తమయము ఉదయం కలుగా అని రాయబడితే సాయంత్రం నుండి మరుసటి సాయంత్రంకి ఒక దినము ఎలా అవుతుంది? ఈ విధానాన్ని చూపిస్తూ ఉంటారు. లేవియకాండము 23వ అధ్యాయము 32వ వాక్యంలో ఇది మీకు మహావిశ్రాంతి దినము, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోవలను, ఆ నెల 9వ దినము సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలను అనే మాటను చూపిస్తూ ఉంటారు. ఈ నియమం దేని గురించి రాయబడింది? ప్రాయశ్చిత్తార్థ దినమునకు మాత్రమే ఆ నియమము వర్తిస్తుంది కానీ అంతేగాని ప్రతి దినము అని కాదు కదా. పురాతన మార్గములు ఇంకా అనేక సాక్ష్యాలు ఉన్నవి కావున యూదులు అనుసరించే విధానము అక్షరాల అబద్ధము, అసత్యము, లేఖనములకు విరుద్ధమై ఉన్నది. 2వదిగా ఋతువు ప్రారంభమైనది నక్షత్ర సముదాయమునకు బదులుగా యూదులు అనుసరించే విధానము ఈ విధముగా ఉన్నది. ఈ చిత్రపటాన్ని గమనించండి. ఈక్వినాక్స్ అనగా పగలు రాత్రి భూమి మీద సమానముగా ఉండు దినము అని అంటారు.
అనగా మార్చి 21 దినమున సంభవిస్తుంది. ఈ దినమునకు 10 దినములు ముందు గాని లేదా 10 దినములు వెనుకవచ్చు అమావాస్య దినము నుండి సంవత్సరంలో మొదటి నెల అని భావించి అనుసరిస్తున్నారు. ఈ ఈక్వినాక్స్ అన్నది మానవ కన్నులకు ఆకాశమందు గమనిస్తే సూచనగా ఏమాత్రము కంటికి కనబడదు. అది చూడవలేనన్నా చంద్రమండలము నుండో లేదా అంతరిక్షములో నుండో అక్కడి నుండి మాత్రమే మన భూమిని పరీక్షిస్తే సగము వెలుగు సగము చీకటి కరెక్ట్ గా మనకే కనపడుతుంది అని గమనించగలం. మన భూమి మీద ఉండి గమనించడం అసాధ్యము. అయినా సైన్స్ పద్ధతిలో చెప్పబడింది. ఖగోళ శాస్త్రము చెప్పకపోతే మానవులకు ప్రతి సంవత్సరం మార్చి 21న ఈక్వినాక్స్ అని తెలియనే తెలియదు. ఈ 2025వ సంవత్సరము ఫిబ్రవరి 29వ రోజున యూదులు కాలగణితం ప్రకారం 12 నెలలు పూర్తి అయిపోయినవి. కావున అధిక మాసము అయినది. ఆధార్ 2 అని మరో నెల కలిపిరి. కారణం వారి నియమం ప్రకారము మార్చి 21న ఈక్వినాక్స్ రాకుండా సంవత్సరము ప్రారంభము కాదు. అందుచేతనే అధిక మాసము అని అన్నారు. ఈ విధానము అనగా భూమి మీద సూర్యుని వెలుగు పగలు రాత్రి సమముగా ఉండు దినమున ఋతువులకు సూచనగా భూమిని సూచనగా ఇవ్వబడినట్లు చెప్పబడలేదు, ఎక్కడా వ్రాయబడలేదు. ఇది మానవులు కల్పించిన పద్ధతే గాని ఆయన నియమించిన నియమము ఎంత మాత్రము కానే కాదు. దీనిని ఆయన ఉపదేశమని ఆచరించుతున్నారు. మరియు మరో విధమైన వాదన ఏమనగా సృష్టి ఆదిలో చీకటిలో ఉన్నది, ఆ తర్వాత వెలుగును సృజించిన కావున అమావాస్య చంద్రుడు చీకటిలోనే అలుముకునున్నాడు కనుక అక్కడి నుండే నెల ఆరంభ దినము అని భావిస్తూ ఉంటారు. కానీ ఆలోచన చేయండి, కాలచక్రము నడవగలన్నా వెలుగుతోనే అది సాధ్యము. చీకటి వెలుగు లేకుండా లేదా విభాగించకుండా లేదా వేరుపరచకుండా ఒక దినము గడిచినదని ఎలా చెప్పగలరు? ఆయన వెలుగును సృజించిన నాట నుండి పగలు రాత్రి అను కాలచక్రము నడవటం ప్రారంభించింది. దీనివలన ఆ వెలుగు చేతనే ఆ వెలుగుతోనే కాలచక్రము నడవడం ప్రారంభించింది. కావున చీకటి కంటే వెలుగు ప్రధానమైనది, అతి ముఖ్యమైనది. వెలుగు వలనే దినములను విభాగించగలుగుతున్నాము. సూర్యుడు వేరు చేయబడిన వెలుగును ఏలుట ప్రారంభించిన కావున దినము ప్రారంభము సూర్యోదయంతో ఆరంభించాలి అనే భావం కలిగి ఉన్నది. యూదులు చేయ విధానము లేఖన విరుద్ధమై ఉన్నది. మూడవదిగా నెల ఆరంభమని నక్షత్రములు సూచనగా వసంత ఋతువులో కన్యా రాశి నక్షత్రపు గుంపులో సూచనగా ఉన్నవి. ఆ కన్యా రాశి నక్షత్రములో అబీబు నక్షత్రము సూచనగా ఉన్నది. అందుచేతనే అబీబు మాసము ప్రారంభమైనదని అది సూచనగా ఇవ్వబడింది. ఈనాడు యూదులు అనుసరించే విధానము ఈ విధముగా ఉన్నది. 2025 మార్చి నెల 30వ దినమున నెల ఆరంభమని వీరి గణిత శాస్త్ర విధానము ప్రకారముగా నిర్ణయించున్నారు. సంవత్సరంలోకి వచ్చి 12 నెలలకు 12 నక్షత్రపు రాసులు ఇవ్వబడినవి. ఏ నక్షత్ర సమూహమును సూచనగా వీరు చూపించరు. అమావాస్య నుండి ప్రారంభము అని భావిస్తారు. అయితే ఆ దినమున చంద్రుడు ఏమాత్రము కంటికి కనబడడు. కనబడని దానిని చంద్రుడిని లేదా న్యూమూన్ ఏ విధముగా అంటారు? ఈ విధానము సైన్స్ అవలంబిస్తుంది. 0 దశలో చంద్రుడు ఉన్నాడు కనుక 0 దశ నుండే న్యూ మూన్ అని సైన్స్ యొక్క భావం. వారి యొక్క ఉద్దేశం కూడా అదే అని వాళ్ళు భావిస్తారు. ఆ నియమాన్ని బట్టి ఆకాశమందు ఏ సూచన లేకుండా నెల ప్రారంభం అని ఎలా భావిస్తారు? ఈ చిత్రపటంను గమనించండి. మార్చి 29 శనివారం అమావాస్య అనగా సూర్యుడు చంద్రుడు పశ్చిమమునే కలిసి ఉన్నవి. సూర్యుని కాంతి కిరణములు ఏమాత్రము వెలువడగా ఆ వెలువడనందున చంద్రుడు ప్రకాశింపడు, చీకటిని అలుముకొనుడు గనుక అమావాస్య చంద్రుడు అని అంట. అదిగో చంద్రుడు అని సాక్ష్యముగా కన్నులకు చూపించగలరా? అది అసాధ్యము. 2025 మార్చి 30వ తేదీన నెల ఆరంభమే గాని అయితే సూర్యుడు ఉదయించు సమయంలో అంటే ఉదయం 6 గంటల సమయంలో దాని వెనకే చంద్రుడు పయనించుచున్నాడు. అనగా సూర్యుడు చంద్రుడు కలిసి పగటిని ఏలుచున్నారు కదా. పెద్ద జ్యోతి చిన్న జ్యోతి పగటిని ఏలును అని చెప్పబడినదా? లేదు కదా. చంద్రుడు చీకటిని ఏలవలసి ఉండగా పగటిని సూర్యుడితో పాటు చంద్రుడు ఎలాగా ఏలబడి చేయుచున్నాడు? లేఖనము తప్పు అని అందామా? మానవ ఆలోచన విధానం తప్పనందామా? ఈ విధానము లేఖనముకు సమ్మతముగా ఉన్నందున
ఆ లేఖనంలో కనుగొనట అసాధ్యమై ఉన్నది. 29/3/2025 శనివారం సాయంత్రం గమనిస్తే సూర్యునితో పాటు చంద్రుడు మీనరాశి నక్షత్రము 3 వెలుగులు ఒకే సమయంలో పడమరన అస్తమించుట చూస్తున్నాము. ఈ 3 వెలుగులు పగటి భాగంని ఏలి 5:45 రామరమి అస్తమించున్నవి అని గమనించగలము. వాస్తవంగా యూదుల అబీబ్ మాసం అయితే కన్యా రాశిలో అబీబ్ నక్షత్రం ఏది? శనివారం రాత్రి 7 గంటలకి భూమికి వ్యతిరేక దిశలో 3 వెలుగులు పయనించుతున్నవి అని గమనించగలం. రాత్రి 8 గంటలకు గమనించండి, సూర్యునిలోనే చంద్రుడు ఉన్నాడు. రాత్రి 9 గంటలకి సూర్యుని బదిలి చంద్రుడు మెల్లమెల్లగా బయటకు వచ్చినట్టు గమనించగలం. రాత్రి 10 గంటలకి చంద్రుడు చాలా భాగం బయటకు వచ్చేస్తున్నట్లుగా గమనించగలం. రాత్రి 11 గంటలకు చంద్రుడు పూర్తిగా దూరం అవుతున్నట్లుగా గమనించగలం. అదే రాత్రి 12 గంటలకు అర్ధరాత్రి సూర్యుడి వెనుకే చంద్రుడు మీనరాశి నక్షత్రము ఏలుట గమనించగలము. రాత్రి 1 గంట సమయంలో గమనించండి, అలాగే రాత్రి 2 గంటల సమయంలో గమనించగలము. అదే విధముగా రాత్రి 29/3/2025 శనివారం రాత్రి 3 గంటల సమయంలో గమనించండి. అదే రాత్రి 4 గంటల సమయంలో కూడా తెల్లవారు సమయం అది అప్పుడు గమనించండి. అదే విధముగా తెల్లవారు 5 గంటలకి సూర్యచంద్రుడు మీనరాశి ఉదయించుట సిద్ధంగా ఉన్నట్లుగా మనం గమనించగలం. పూర్తిగా తెల్లవారబోతుంది. ఈ శనివారం ఉదయము 6 గంటలకు సూర్యోదయము సమయం నుండి కేవలము సూర్యుడు మాత్రమే పగటిని లేఖనానుసారంగా ఏలుబడి చేయవలసి ఉండగా, చీకటిని ఏలవలసిన చంద్రుడు నక్షత్రంలో పగటి భాగంలో ఈ విధముగా పగటిని ఏలిన పక్షమున నెల ఆరంభము ఎంత మాత్రము కానే కాదు. ఇది ధర్మశాస్త్రములకు విరుద్ధమై ఉన్నది. ఈ వీడియోను గమనించండి. 30/3/2025 ఆదివారం సూర్యోదయ సమయంలో ఉదయం 6:15కి సూర్యుడు చంద్రుడు మీనరాశి నక్షత్రం గుంపు పగటి భాగంలో ఏలుబడి చేయట ప్రారంభించాయి అని గమనించండి. ఉదయం 7:15 సూర్యునితో చంద్ర నక్షత్రాలు పగటిని ఏలుట, ఉదయం 8:15 గమనించండి. అలాగే 9:15 గమనించండి. అదే ఉదయం 10:15 గమనించండి. మధ్యాహ్నం 11:15 కూడా గమనించండి. మధ్యాహ్నం 12:17 కూడా గమనించండి. మధ్యాహ్నం 1:15 సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్నవన్నీ గమనించగలం. అలాగే మధ్యాహ్నం 2:15 గమనించండి. అలాగే సాయంత్రం 3:15 గమనించండి. అలాగే సాయంత్రం 4:15 సాయంత్రం సమయంలో గమనించండి. అదే మాదిరిగా సాయంత్రం 5:15 అస్తమయ సమయము అవుతుంది. 6:17 పడమరన ఆకాశమందు ఋతువు మార్పు, నెల సంవత్సరము దినము మారినవని ఒకే సమయంలో సాక్ష్యముగా ఉంటేనే అబీబు మాసము ప్రారంభమైందని భావమై ఉన్నది. అలా కాకుండా ఈ 3 వెలుగులు ఆకాశమును పగటిని మాత్రమే ఏలుచున్నవి. ఇది ధర్మశాస్త్రకు విరుద్ధమై ఉన్నది. ఈ ఫోటోను గమనించండి. 29/3/2025 శనివారం సాయంత్రము 4:30 మన దేశ కాలమానం బట్టి అమావాస్య ప్రారంభము. చంద్రుడు పూర్తిగా పడమర భాగమున సూర్యునితో పాటు అస్తమిస్తున్నాడు. అనగా చంద్రుడి వెనక భాగము ఎల్లప్పుడూ చీకటిగానుడను, సూర్యుని కాంతి కిరణములు ఎంత మాత్రము తాకవు కనుక చంద్రుడు ప్రకాశింపడు. అందువలనే అమావాస్య సంభవించుతూ ఉన్నది. అదే పౌర్ణమి దినమున తన కక్షలో తిరుగుతూ తూర్పు భాగంలోకి వచ్చినప్పుడు మాత్రమే సూర్యుని కిరణములు సంపూర్తిగా తాకును గనక పౌర్ణమి సంభవిస్తుంది. తూర్పు ఎల్లప్పుడు ముఖద్వారము అయి ఉన్నది. ఈ ద్వారం నుండి ఈ 3 వెలుగులు భూమి మీదకే ప్రవేశించును. అందుచే సూర్యోదయంతో దినం ఆరంభము, అలాగే చంద్ర నక్షత్రోదయముతో నెల సంవత్సరము ఋతువు ఆరంభము ఈ తూర్పు ముఖ ద్వారా భూమి మీదకి ప్రవేశము అయి ఉన్నది. ఈ దిక్కు నుండే ప్రారంభం కావున దినమైన, ఋతువైన, సంవత్సరము, నెలైన సూచన ఏమనగా ప్రారంభమైనది అని వివేచించవలసి ఉన్నది. ఈ పిక్ను గమనించండి. 30/3/2025 ఆదివారం సాయంత్రం నుండి సూర్యోదయం తర్వాత పడమరన సన్నని తీగ వలె చంద్రుడు అగుపడు. దానిని నెలవంక లేదా చంద్రోదయము లేదా నెల పొడుపు అంటారు. 1.0% సూర్యుని కాంతి పడుతుంది. అది కేవలము రామరమి 2 గంటల సమయం లోపునే మాత్రమే చూడగలము. కారణము పడమర అనగా దొడ్డి గుమ్మము లేదా నిష్కర్మించు మార్గము. ఈ గుమ్మం నుండి పూర్తిగా చంద్రవంక భూమి నుంచి వెడలిపోను, నిష్కర్మించును. ఈ చంద్రకళను చంద్రుడు అంటాం గాని వాస్తవానికి చంద్రకళ అని అనాలి. అలవాటుగా చంద్రుడే అంటాము. నిజమైన పూర్తి వెలుగు కలిగి ప్రకాశించే దాన్నే నిండు పౌర్ణమి లేదా పున్నమి లేదా చంద్రుడు లేదా ఫుల్ మూన్ 100% చంద్రుడు అని అనాలి. ఇక సంవత్సరము యూదుల పస్కా విషయంలోకి వచ్చిన
యూదుల అభిమాసం 33/2025 ఆదివారంతో ఆరంభము. వారు రబ్బూనీల కాలగణన ప్రకారము 5/4/2025 శనివారం సబ్బాత్ అంటారు. సాయంత్రం నుండి మరుసటి సాయంత్రం వరకు ఒక దినము అనే వారి భావము కనుక 10/4/2025 గురువారం సాయంత్రం నుంచి అబీబ్ మాసంలో 14న పస్కా దినము రాత్రితో ఆరంభము. 11/4/2025 శుక్రవారం పగలు సూర్యోదయంతో పస్కా 1 సాయంత్రంతో సమాప్తము అంటున్నారు. దిన ఆరంభం సాయంత్రం నుంచి మరుసటి సాయంత్రం వరకు పస్కా అయితే పస్కా గొర్రె పిల్ల ఎప్పుడు వధించాలి? ఇక్కడే పెద్ద సమస్యను ఎదుర్కొంటాం. 10/4/2025 గురువారం పగల సాయంత్రం వరకు అబీబు 13వ దినము అగును. సాయంత్రం నుండి 14వ దినము ఆరంభం కదా. ఇంతకు 13 సాయంత్రం లోపున బలిస్తారా? సాయంత్రం నుంచి 14వ దినము ఆరంభం అంటున్నారు కదా, దాని మాంసము ఎప్పుడు తింటారు? 14వ దినము ఆరంభము రాత్రి భుజిస్తారా? 13వ దినం సాయంత్రం లోపల గొర్రెపిల్ల వధించడం వాక్య విరుద్ధమై ఉన్నది. పోని 14వ దినం శుక్రవారం పగలు ఆరంభమై సాయంత్రం పస్కా బలిస్తారా? మాంసం ఎప్పుడు తినాలి? సాయంత్రం నుండి అబీ 15వ దినంలోకి మారిపోతుంది కదా. రాత్రితో ప్రారంభమైన 15వ దినం రాత్రి పస్కా విందు మాంసం భుజిస్తారా? ఇలా ఆచరించిన ధర్మ విరుద్ధమే అవును కదా. మోషే రాసిన ధర్మశాస్త్రం ముందు ఏ విధముగా వ్రాయబడింది గమనిద్దాం. సంఖ్యాకాండం 28/16 వాక్యంలో మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ. మొదటి నెల 14వ దినం అనగా పగటి భాగంలో పస్కా ఆచరించాలి. పస్కా నియమకాలము కేవలము 12 గంటలు మాత్రమే. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే పస్కా దినము. పస్కా అనున్నది పండుగ కాదు, నియామక కాలము. ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరంలో 2వ వారంలో అబీబ్ మాసము 2వ వారంలో 6వ దినంలో వచ్చును. 14వ దినం సాయంత్రం నుంచి మరో నియమం మారుతుంది. పులిన రొట్టెల పండుగ ప్రారంభం. అదే రోజు రాత్రి వధించబడిన మాంసమును పులిన రొట్టెల పండుగలో విందుగా చేయాలి, భుజించాలి, కాల్చి తినాలి, ఉడకబెట్టకూడదు మొదలగు నియమంలో చెప్పబడినవి. అదే విధంగా సంఖ్యాకాండము 9వ వాక్యంలో ఇజ్రాయేల్ పస్కా పండుగను దాని నియామక కాలములందు ఆచరించవలను అని రాయబడింది. అనగా డేట్ మారకూడదు, ఆయన నియమించాడు. అదే రోజు మాత్రమే పస్కా నియామకాలం ఆచరించాలి. నెల మారకూడదు, తిది, సమయము, ప్రాంతం కూడా మారకూడదు. ఎంత జాగ్రత్త వహించాలి ఆలోచించండి. అదే విధంగా ద్వితీయోపదేశకాండం 16వ వాక్యంలో నీ శక్తిమంతుడి నుండి యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలోనే నీవు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించే సాయంకాలం మన పస్కా పశువును బధించాలి. నిర్గమాకాండము 12వ వాక్యంలో ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయెల్ సమాజం వారందరూ తమ తమ కూటముల్లో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు 2 నిలువ కొమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఏడాది మగ గొర్రె పిల్ల గాని మేక పిల్ల గాని అబీబ్ నెలలో 10వ దినమున అనగా 2వ వారంలో 2వ దినమున రాటకు కట్టి 14వ దినం వరకు ఉంచి అనగా అబీబ్ మాసము 2వ వారంలో 6వ దినం వరకు ఉంచి అదే రోజు సాయంకాలం పస్కా బలిగా వధించాలి. ఈ నియమం ప్రకారము ఈ సంవత్సరంలో యూదులు సాయంత్రం నుంచి మరో సాయంత్రం వరకు ఒక దినం అంటున్నారు. కావున 13వ దినం సాయంత్రం నుంచి అనగా 10/4/2025 శుక్రవారం ప్రారంభమైతే పస్కా బలి 13వ దినం సాయంకాలం ఇస్తారా? లేదా 11/4/2025 శనివారం అనగా 14వ దినం సాయంత్రం బలి ఇస్తారా? మరి శనివారం సబ్బాత్ అంటున్నారు కదా, ఆ రోజు బలి ఇస్తారా? మరి ఆ దినం ఏ పని చేయకూడదు కదా. ఈ గందరగోళం సాయంత్రం నుంచి మరో సాయంత్రం వరకు ఒక దినం అన్నారే, ఇదే పెద్ద గందరగోళం. ఈ అనుమానం చాలా మందికి ఉంది లేదా? మరి యూదులు అనుసరిస్తున్నారు, వాళ్ళు మేధావులు కదా, వాళ్ళ నియమాన్ని మార్చకూడదు. అయినా అనాది నుండి వచ్చుచున్న ఆచారము ఎలా మార్చగలరు? వాళ్ళను అనుసరించుచున్న అన్యజనుల్లో అనేక శాఖలు, సంఘాలు, వారి బోధకులు, వారి వద్ద తరఫీదు పొందు విశ్వాసులు సర్దుబాటు చేసుకుంటూ పోతున్నారు. నిర్గమకాండము 12వ వాక్యంలో ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. ఆ రాత్రి అనగా ఏ రాత్రి? 13వ దినం సాయంత్రంతో ఆరంభమైన రాత్ర, 14వ దినంతో సాయంత్రం ఆరంభమైన రాత్ర? ఒకసారి ఆలోచించి తేవలసిందే. ఎలా అనగా ఇది సృష్టికర్త అయిన మహారాజు శాసనం, చట్టం, నియమం. ఇది మీరితే ఆజ్ఞను అతిక్రమించడం పాపము, దుర్నీతి, దుష్కార్యం అగును. అవి వెలుగు సంబంధిత జీవపు క్రియలు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు అనుసరించుట ధర్మ విరుద్ధమా కాదా? వాటిని నిర్జీవ క్రియలుగా ఏ మానవుడు మార్చరాదు. యూదుల రబ్బూనీలు ఆచరించే క్యాలెండర్ను చూడండి, ఎన్ని పస్కా దినాలు ఉన్నవి?
పస్కా 1, పస్కా 2, పస్కా 3, పస్కా 4, పస్కా 5, పస్కా 6, పస్కా 7, పస్కా 8. ధర్మశాస్త్రంలో ఇన్ని పస్కాలు ఉన్నాయా? వసంత కాలంలో కోతకాలపు పండుగైన పులియని రొట్టెల పండుగలో మాత్రమే 7 దినములు ఉన్నవి. 14వ దినం సాయంకాలం మొదలుకొని 21వ దినం సాయంకాలం వరకు పులియని రొట్టెల పండుగ. 22వ దినము సబ్బాత్ అనగా అబీబు నెలలో 22వ దినము లేదా 3వ వారంలో 7వ దినము సబ్బాత్ అవుతుంది. విచిత్రం ఏమనగా యూదులు అనుసరించే క్యాలెండర్ లో అబీబు నెలలో 16వ దినము లేదా అబీబు నెలలో 2వ వారంలో 1వ దినము ప్రథమ ఫలముల నియామక కాలం ఏది? యూదులు ఆచరించరా? లేవియాకాండము 23:11 వాక్యంలో యాహోవా మిమ్ము అంగీకరించినట్టు అతడు యాహోవా సన్నిధిని ఆ పనులను అల్లాడించవలను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడించవలను. ప్రథమ ఫలముల నియామక కాలం పనులను విశ్రాంతి దినమునకు మరునాడు యాజకుడు వద్దకు తేవాలి. విశ్రాంతి దినమునకు మరునాడు అనగా అబీబ్ మాసంలో 16వ దినమున లేదా 2వ వారంలో 1వ దినమున లేదా అబీబ్ మాసంలో 15వ దినమైన విశ్రాంతి దినము లేదా 2వ వారంలో 7వ దినమైన విశ్రాంతి దినమునకు మరునాడు పన అల్లాడించవలసినది. మరి యూదుల చాబాత్.com ఇది యూదుల ఫేమస్ వెబ్సైట్ లో క్యాలెండర్ లో పులియని రొట్టెల పండుగ లేదు. ప్రథమ ఫలముల నియామక కాలము కూడా లేదు. లేవియాకాండము 23:17 వాక్యంలో మీరు మీ నివాసములో నుండి తూములో 2 10వ వంతులు పిండి గల రొట్టెలను 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవాలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. ఇదే అబీబ్ మాసం 16వ దినము నుండి అనగా పన అల్లాడించు దినము నుండి వారముల పండుగ లేదా పెంతెకోస్తు లేదా షావోతు నుండి 7 వారములు అనగా 7 సబ్బాతులు మరియు 50 దినములు లెక్కించాలి. లేవియాకాండము 23:15 వాక్యంలో మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. లేవియాకాండము 23:16 వాక్యంలో 7వ విశ్రాంతి మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలంతో నైవేద్యం అర్పించవలెను. అన్ని నియామక కాలములకు పండుగలకు నెలలో తేదీ చెప్పబడింది, కానీ వారముల పండుగ లేదా పెంతెకోస్తు పండుగకు మాత్రము నెలలో తేదీ చెప్పలేదు. కావున జాగ్రత్తగా లెక్కించాలి. లెక్కకు తక్కువ రాకుండా ఆయన నియమం ప్రకారంగా 7 వారములు ప్లస్ 50 దినములు లెక్కించాలి. అబీబ్ నెలలో 16వ దినము తరువాత 6 10 దినములు గడిచిన పిదప అనగా అబీబ్ నెలలో 22వ దినము విశ్రాంతి దినము నుండి 7 విశ్రాంతి దినములు లెక్కించాలి. కేవలం సబ్బాతు దినములే లెక్కించాలి. ఏ నెలలో పూర్తగును? 3వ నెలలో 8వ దినం వరకు 7 సబ్బాతులు పూర్తి అగును. మరుసటి రోజు నుండి 50 దినములు లెక్కించాలి. ఎప్పటికీ పూర్తగును? 4వ నెలలో 29వ దినము గాని 30వ దినము గాని అగును. ఇది సమ్మర్ ఫెస్టివల్ లేదా గ్రీష్మ ఋతువులో వచ్చు కోతకాలపు పండుగ అని అంటారు. మరి యూదులు ఎప్పుడు ఆచరిస్తారు? 3వ నెలలో 6వ దినమున షవోత్ పండుగ అంటున్నారు. వారు 7 సబ్బాతులు ప్లస్ 50 దినములు లెక్కిస్తే 3వ నెల 6వ దినము షవోత్ లేదా వారముల పండుగ లేదా పెంతెకోస్తు ఎలాగను? సరిగా యూదులు బోధకులు ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు సంతతికి చెందిన వారు యూదాజనులు రబ్బీనీయులు ధర్మశాస్త్రమును అనుసరిస్తారు, కానీ అవి మార్పులు చేర్పులు చేయబడిన ధర్మశాస్త్రము. ఈ నియమాన్ని అనాదిగా ఆచరిస్తున్నారు, కావున మార్చుకొనజాలరు. యూదులపై నేరస్థాపన నేను చేస్తున్నానని తలంచవద్దు. ధర్మశాస్త్రమే నేరారోపణ చేయుచున్నది. యూదులు చాలా చాలా తెలివి గలవారు, కానీ వారి తెలివి భూ సంబంధమగు తెలివి జ్ఞానం మాత్రమే. వారికి మించిన వారు ఈ భూమి మీద ఎవరు ఉండరు. అలాగని అన్యజనుల జాతుల వారు తెలివి తక్కువ వారు కాదు. యూదులు అంత కాదు, కానీ వీరు కూడా మానవ జ్ఞానులే. మానవ జ్ఞానము ఈ దేహాన్ని పోషించుకున్నట్టుకు మాత్రమే ఉపయోగించబడుతుంది. యూదులు గొప్పవారే, కానీ ధర్మశాస్త్రము అంతకంటే ఈ భూమి మీద దేనితోనూ సాటిరాని చాలా గొప్పది. ఈ భూమి మీద కోట్ల జీవరాశులు ఈ సృష్టిలో జీవిస్తూ ఉన్నాయి, మనుగడ సాగిస్తూ ఉన్నాయి, తుదకు మరణిస్తూ ఉన్నాయి. వాటి వల్లే మానవులము కూడా మరణము సంభవించుచూ ఉన్నది. అదే విధముగా ధర్మశాస్త్రము కూడా ఈ భూమి మీద ప్రాణము కలిగిన జీవంతో కూడిన ఒక విభిన్నమైన జీవి. ప్రకృతిలో తాను కూడా ప్రకృతిలో జీవించడానికి సృష్టికర్తచే పంపించబడిన మానవ క్షేమార్థం కొరకు అనుగ్రహించబడినది. పేపర్ మీద ప్రింట్ చేయబడిన అక్షరాలే కదా అని తలచవద్దు. ధర్మశాస్త్రము జీవించి జీవము కలిగిన ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి. సమస్త జీవరాశుల్లో మరణించవచ్చు, గాని ధర్మశాస్త్రమునకు మరణము అనేదే లేదు. ఉదాహరణకు
ఒక ఉన్నతమైన ధన రాజభోగములు అష్ట ఐశ్వర్యములు కలిగిన వాటితో పాటు భూ సంబంధిత బుద్ధి జ్ఞానములు కలిగి ఉన్నతమైన వ్యక్తితో స్నేహం చేయడం వలన ఈ భూమిలో చాలా లాభసాటి పొందుతాము అను సదుద్దేశముతో అతని వద్దకు చేరుకుంటాం, అతనితో బంధమును ఏర్పరచుకుంటాం. తుదకు ఎంతటి ఉన్నతి వ్యక్తి అయినా మరణం అనేది తప్పదు. లాభాపేక్ష పొందిన వ్యక్తి కూడా మరణము అనేది సంభవించగా మానదు. దానికి కారణము భూ సంబంధముగు తలంపులు క్రియలు చేయటి యందు కాంక్షించి వాటినే అవలంబించి అనుసరించుచు లాభం పొందినను సమాధిలోనికి తరలిపోతున్నాము. తరలిపోక తప్పదు అనగా మరణం అనేది తథ్యము. అదే విధముగా మానవ రూపము జ్ఞానము కలిగి సాటి జీవులతో సమాన హక్కు కలిగి ఈ భూమి మీద శాశ్వత జీవము ప్రాణము బుద్ధి జ్ఞానము కలిగి ఉన్న ఏకైక వ్యక్తి ధర్మశాస్త్రము మాత్రమే. ఈ వ్యక్తి మానవ ఆకృతి కలిగి ఆత్మరూపమందు ఉండి పరము నుండి మానవ క్షేమార్థము నిమిత్తమై సృష్టికర్తలో ఉన్న శబ్ద జ్ఞాన వాకులే అక్షర రూపంలో పంపబడినది. మానవులతోనూ మానవుల మధ్య సమస్త జీవరాశుల మధ్య నివాసముటకు భూమి మీద అనుగ్రహించబడినది. ధర్మశాస్త్రము అను జీవము గల ఈ సాటి వ్యక్తి జీవంతో కూడిన ప్రాణి, ఆత్మరూపంలో ఉండు అద్భుత విభిన్నమైన జీవి. మానవులు సమస్త జీవుల కంటికి అగుపడును కానీ ఈ వ్యక్తి లేదా ధర్మశాస్త్రము లేదా ఈ జీవి కనబడడు, కేవలము అక్షర శబ్ద రూపంలో ఉన్నాడు. ఈయనతో స్నేహించటం వలన గొప్ప లాభసాటి అగును. అతను ఏ ఆత్మ జీవము కలిగి జ్ఞానముతో ఉన్నాడో మానవులకు ఆత్మను జీవమును ఇచ్చి అతని శబ్ద జీవ వాక్కులతో కూడిన నీతికి మార్గదర్శకుడై ధర్మశాస్త్ర కట్టడలు క్రియాత్మకంగా అనుసరించుటకు మానవునికి అవకాశము అనుగ్రహించను. తద్వారా మానవునికి మరణము అనేది సంభవించదు. నిశ్చయముగా ఎల్లప్పుడూ జీవించి ఉండులాగున మానవుల మధ్య ధర్మశాస్త్రము అను జీవము గల వ్యక్తిని అనుగ్రహించను. ఈ విభిన్నమైన ఏకైక జీవము గల ప్రాణి అనగా ధర్మశాస్త్రము అయి ఉన్నది. ఈ వ్యక్తిని ఈ లోకమందు ఉన్న జనుల్లో రమారమి కోటి మంది యోధా జనుల రబ్బీనీలు మానవ ముఖ రూపములో ఉన్న ధర్మశాస్త్రమును ఆ వ్యక్తి యొక్క రూపము ముఖ ఆకృతి నచ్చక శస్త్రచికిత్స చేసి లేదా ప్లాస్టిక్ సర్జరీ చేసిన మాదిరిగా ధర్మ విధులకు శస్త్రచికిత్స చేసిరి అనగా అందరి కట్టడలు న్యాయ విధులను వారికి అనుకూలంగా మార్చివేసుకుని పైగా ఆ వ్యక్తి పాదభాగములు నరికివేసిరి అనగా క్రొత్త నిబంధనలు తొలగించుకొనిరి, మాకు అక్కరలేదని భావించిరి. ఆత్మ సంబంధంగా వీరెంత జ్ఞానులు అవగాహన చేసుకొనవచ్చును. యూదులను అనుసరించి ప్రపంచంలో విభిన్న అన్య జాతుల వారు కూడా 1 కోటి మంది మానవులు కూడా వారు అనుసరించి విధానాన్ని అనుసరించుచు ఉన్నారు. అనేక సంఘాలు పుట్టుకునొచ్చినవి. యావే సమాజము, యావా సమాజము, అబ్రాహమైట్స్, నోవాహైట్స్ ఇలా అనేక సంఘాలు వెలిసినవి. ప్రపంచంలో విభిన్న జాతులలో జనులు రమారమి 500 కోట్ల మంది జనుల వద్దకు ఈ విభిన్నమైన ప్రాణి అనగా మానవ ఆకృతి కలిగి జీవము గల ధర్మశాస్త్రము తన పరిశుద్ధ స్థలమును విడిచి తన పాదములతో నడుచుకుంటూ ప్రపంచమంతా సంచారం చేసినది. ఈ 500 కోట్ల మంది మానవులు ఈ విచిత్రమైన జీవిని అనగా బైబిల్ అని పిలుచుకునే క్రైస్తవులు మానవ రూపంలో ఉన్న జీవ గ్రంథమును తల మొండెమును వీరు కూడా నరికివేసిరి అనగా ధర్మశాస్త్రము ప్రవక్తల వచనములు మాకు వద్దు అని తిరస్కరించిరి. సహజముగా ఒక వ్యక్తిని అందరూ అంగీకరించాలని రూల్ ఉండదు కదా. అదే విధంగా కొందరు అంగీకరించవచ్చు, మరికొందరు అంగీకరించకపోవచ్చు. మరికొందరు ఇష్టము కలిగి ఉన్నట్టు నటించవచ్చు, మరికొందరు అంగీకరించి ప్రేమించవచ్చు. అలాగే ప్రపంచ జనులు విభిన్న మతాల వారు 200 కోట్ల మంది జీవం గల విభిన్న వ్యక్తిని ఇష్టపడలేదు, నచ్చలేదు. నచ్చాలని రూల్ కూడా లేదు. లోకం యొక్క తీరు ఇదే కదా, ఇది కూడా అంతే. అదే విధముగా యూదులు యూదేతరులు పాదభాగములు నరికివేసిరి అనగా క్రొత్త నిబంధనను వద్దనుకున్నారు. క్రైస్తవులు తల ముండము నరికివేసిరి అనగా పాత నిబంధన ప్రవక్తల వచనములు మాకు వద్దని భావించిరి. ఇది సత్యము, నిజము. మీరు లోకములో జనులను గమనించండి, నమ్మినా నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే. మరికొందరు ఈ గ్రంథమును కనీసం చదవడానికి కాదు కదా, ముట్టుకోవడానికి కూడా ఇష్టత చూపించలేదు. ఇతర మతస్థులైతే హిందువులు ముస్లింలను ఇతర జనులను చూసి గమనించండి. జీవాధిపతి శక్తిమంతుడు మహారాజు శబ్దము ఈ భూమి మీద అనగా జీవోత్పత్తిని కలిగే ఏకైక లోకమైన ఈ భూమండలంలో జీవము శక్తి కలిగి ఉన్న ఆ శబ్దం కూడా ఒక వ్యక్తి వలె జీవము కలిగి సంచరించుతున్నది. ధనవంతులను అందరూ
ఇష్టపడతారు. కానీ ఆ ధనవంతుడు అందరినీ ఇష్టపడడు కదా. అలాగే ధనవంతుడి వద్దకు అందరూ చేరరు. పేదవాడు, దరిద్రుడు, మంచివాడు, మనసు కలిగిన వాడు, ధనవంతుడి మాట అతని యందు విశ్వాసము నమ్మకం ఉంచువారు మాత్రమే ధనవంతుడి సహాయము కోరుకుంటారు. అలాగే ఈ దీన దరిద్రుడిని కూడా ధనవంతుడిచే ఆకర్షించబడిన వారు, ధనవంతుడికి నమ్మకం అయిన వారిని మాత్రమే ధనవంతుడు చేరదేయును. అతని దీనస్థితి గమనించి కృపను దయను చూపును. ఇది లోకం యొక్క తీరి అయి ఉన్నది. అలాగే ప్రపంచ జనులందరూ వారికి వారే ధనవంతులు అనుకుంటున్నారు, దరిద్రము కాము అని అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఆయన మాత్రం ఏ విధంగా చేరదేను. ఫైనల్ గా నేను చెప్పదలిచేది ఏమనగా, సహజంగా మానవులలో ధనము, ఐశ్వర్యము, నివాసము, ఆహారము లేని అష్టదరిద్రములు అనుభవించుతున్న ఒక దరిద్రుడు ఎవరినో ఒక ధనవంతుడను ఆశ్రయిస్తాడు. అతని వద్దకు చేరుకుంటాడు. అతడు ధరించిన వస్త్రాలు, ముఖ తేజస్సు, నడవడిక అన్ని పై నుండి క్రింద వరకు ఆ వ్యక్తిని పరీక్షించి గమనిస్తాం. అంతేగాని కేవలం శిరస్సు మాత్రమే చూస్తామా, లేదా పాదములు ఒక్కటే చూస్తామా? ఆ వ్యక్తిని పై నుండి క్రింద వరకు చూస్తాము. అతడు ఎలాంటి వ్యక్తి, అతని వలన ఏ మేలు కలుగునా లేదా అని గమనిస్తాం. అతనితో సంభాషిస్తాం. ఆ తర్వాత అతని మాటను, ఆ మాటలో నిజాయితీని గమనిస్తాం. క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటాం. ఆ తర్వాత అతని హృదయంలో దాగి ఉన్న ఆంతరిక భావాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో అర్థము కానియడగా మరోసారి గ్రహింపు చేయమని బ్రతిమలాడతాం. అతడు మరోసారి గ్రహించక మానడు కదా. ఆ తర్వాత నమ్మకము, విశ్వాసము, ధైర్యము, సంతోషము, సమాధానము కలిగి ఆ ధనవంతునితో కలిసి ఉంటాం. అదే మాదిరిగా పరమ నుండి పంపబడిన ధర్మశాస్త్రం అనే వ్యక్తిని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మానవ పోలికగా ఉన్న ఆ గ్రంథమును అంగీకరించవలసినది. కేవలము అక్షర రూపములో ఉన్న వాక్యములు చదువుకుంటూ పోతే నిత్య జీవము కలగదు. ఈ గ్రంథంలోని గుడార్థ భావములు, ఆంతరిక భావాలను అవగాహన కార్యపక్షమున గ్రహింపు చేయమని ఆ వ్యక్తిని బ్రతిమలాడతాము. ఆ గ్రంథాన్ని బ్రతిమలాడతాము, లేదా ఆ ఆత్మనే బ్రతిమలాడతాము. అతడు దయా కృప కలిగితే, మన మీద అతనికి నమ్మకము కలిగితే, మన హృదయము పర్ఫెక్ట్ అయినది గమనిస్తే ఉపదేశించును, బోధించును, గ్రహింపజేయును, మరియు ఆత్మ అను సంచకరువును, జీవమును అనుగ్రహించను. అవన్నీ పొందితేనే ఈ భేద దరిద్రుడుకు విశ్వసిస్తేనే అనుగ్రహించబడతాయి. అప్పుడు ఆ వ్యక్తి వలన కలుగు గొప్ప మేలే, నీవెన్నటికీ మరణించవు, జీవ కిరీటమును, నిత్య జీవమును తప్పగా అతడు అనుగ్రహించను. ఆలోచించండి. మీకు నా ధన్యవాదములు. మీ అందరికీ షాలోం, షాలోం, షాలోం. హల్లెలూయా.